గ్లోరీ టు జీసస్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు. మీరంతా క్రీస్తులో క్షేమంగా ఉన్నారని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అవి లెక్కకు మించి ఉన్నాయి. ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మనల్ని కాపాడుతున్న విధానము అది ఎంతో గొప్పది. పిల్లరా, చాలామంది గొప్పవారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ధనవంతులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కేవలం దేవుని కృప వల్ల మనం క్షేమంగా ఉన్నాం. అది దేవుని దయ. నథింగ్ బట్ ద గ్రేస్ అండ్ ఫేవర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుని యొక్క దయ కనికరాన్ని బట్టి మనం క్షేమంగా ఉన్నాం. సరే, దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. మీరందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. కొంచెం సేపు దేవుని వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టును తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందును. గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను ఎవరు పడగొట్టజాలని ఎత్తడి ప్రాకారముగా నియమిస్తాను. నెంబర్ 1. రెండవది, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైందను. నెంబర్ 2. మూడవది, నీ మీద యుద్ధము చేతురు కానీ వారు జయము పొందలేరు, ఓడిపోతారు. నెంబర్ 3. నాలుగవది, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాను. 4 ఆశీర్వాదాలు దేవుడు తన బిడ్డలైన మన కొరకు దాచి ఉంచాడు. మరి ఈ ఆశీర్వాదాలకు ముందు దేవుడు 3 పనులు మనం చేయమంటున్నాడు. నెంబర్ 1, 19వ వచనం. నెంబర్ 1, నీవు నా తట్టు తిరగాలి. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ యూ టర్న్ టు మీ. అప్పుడు నా సన్నిధిలో నువ్వు నిలిచే భాగ్యం నీకు ఇస్తాను, రప్పిస్తాను. నెంబర్ 1, నువ్వు నా తట్టు తిరగాలి. రెండవది, ఏవి నీచములో ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపట్టాలి. మూడవది, వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు, అన్ని జనుల తట్టు, అన్ని జనుల ఆలోచనల వైపు, అన్ని జనుల యొక్క సంకల్పాల వైపు, ప్రార్థన లేని వారి శరీర సంబంధమైన వారి యొక్క ఆలోచన వైపు నీవు తిరగకూడదు. వారు నీ తట్టు తిరగాలి. వారు నీ శరణు వచ్చేయాలి. వారు నీ ప్రార్థన సహాయానికి కోరాలి. నీవు వారి తట్టు తిరగకూడదు. ఈ 3 కార్యాలు, ఈ 3 పనులు మనం చేస్తే దేవుడు 4 ఆశీర్వాదాలు మనకు సిద్ధపరిచాడు. పిల్లరా, ఇందులో రెండవది నేను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపడితే నువ్వు నా నోటి వలె ఉండేదు అంటున్నాడు. ఆయన నోటి వలె అంటే పిల్లలు నోరు తెరిస్తే కదా మాటలు వస్తాయి. వాక్యము ఆ నోరు తెరిస్తే మాటలు ఎలా వస్తాయో దేవుని నోరు వలె నువ్వు ఉంటావంట. అంటే నీ ద్వారా దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు అన్నమాట. హల్లెలూయా. పిల్లరా, ఈ 3 రెండవది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏవి నీచములో ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపట్టాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏది శ్రేష్టమైందో ఏది శ్రేష్టం కాదో, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది ఆత్మీయత కలిగిందో ఏది శరీరానుసారమైన పరిస్థితులు ఉన్నాయో నువ్వు గుర్తుపట్టాలి అని దేవుడు కోరుకుంటాడు. యూ హ్యావ్ టు రికగ్నైజ్. ఈ దినాల్లో చాలామంది కనులు సాతాను ఏం చేస్తున్నాడు? మూసేస్తున్నాడు. సాతానుడు చాలామంది మనోనేత్రాలు మూసేస్తున్నాడు. పిల్లరా, చాలామంది బతుకుంటారు కానీ కన్నులు కనబడు, గుడ్డోలు అయిపోతారు. జీవం ఉంటుంది, నడుస్తారు, మాట్లాడతారు, అన్నీ చేస్తారు, అన్ని పనులు చేస్తారు, కానీ కళ్ళు కనబడవు. గుడ్డువాడు అంటాడు, బ్లైండ్ అంటారు దాన్ని. ఇదన్నా చాలామంది ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నట్టుగా వారికి ఏది నీచమైందో
ఏది ఘనమైందో గుర్తుపట్టలేకపోతున్నారు. ఎవరు నిజమైన దైవజంలో, ఎవరు అబద్ధికులో, ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీవు గుర్తుపట్టాలి. ఇదనలా గుర్తుపట్టలేనంత గుడ్డి బ్లైండ్నెస్లోకి చాలామంది వెళ్ళిపోతున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ మరి ఒక మాట కనబడుతుంది. 17వ వచనం చూడండి. ఇదనలా చాలామంది ఎలా ఉన్నారు ఆత్మీయ జీవితాల్లో. 3:17 ప్రకటన 3:17 నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడు. 5 ఎంత భయంకరంగా తయారైన విశ్వాసులు ఈ దినాల్లో. దౌర్భాగ్యులుగా, దిక్కుమాలిన వాడిగా, దరిద్రుడిగా, గుడ్డివారిగా, దిగంబరుడిగా ఉన్నామని ఎరగక, నేను డబ్బులు నా దగ్గర ఉన్నాయి, నేను డబ్బులు బాగా పెంచుకుంటున్నాను, అకౌంట్లో బాగా సేవింగ్స్ చేసుకుంటున్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకుంటున్నావు. పిల్లరా, మరి ఈ దినాల్లో చాలా మంది ఆత్మీయ జీవితం ఇలాగే ఉంది. గుడ్డితనంలోకి వెళ్ళిపోయారు, బ్లైండ్నెస్లోనికి. దే కుడ్ నాట్ రికగ్నైజ్ విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్. గుర్తుపట్టలేకపోతున్నారు. మనం ఈరోజు గుర్తుపట్టాలి. కనులు తెరవబడాలి. పిల్లరా, దేవుని వాక్యంలో 1-2 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన సమాధి దగ్గర పిల్లరా, మరి మగ్దలేన మరియా అక్కడ సమాధి దగ్గర అందరికంటే ముందు వెళ్ళింది. పిల్లరా, అందరికంటే ముందు వెళ్ళి ఏడుస్తుంది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం ఈ మాట చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు కనబడిరి. పిల్లరా, అందరికంటే ముందు తెల్లవారుజామున వెళ్ళిపోయి చూడండి. 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియు పెందలు ఎక్కడ సమాధి దగ్గరికి వచ్చి సమాధి మీద రాయితీ అందరికంటే ముందు సమాధి దగ్గరికి వచ్చేసింది. ఎంత ఆశ ప్రభు అంటే ఎంత ఆశ. ఒక స్త్రీ అయ్యుండి ప్రభుని ఎంతగా ప్రేమించిందో, ఇలాగ ప్రభుని ప్రేమించే స్త్రీలు కావాలి. పిల్లగా చక్కగా ప్రభుని ఎక్కువగా ప్రేమించింది. సమాధి దగ్గరికి వచ్చింది. చూస్తే అక్కడ 2 దేవతలు కనిపించారు. వారు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తుంది అంటే సమాధి తెరవబడింది, ప్రభువు లేరు అందులో. నా ప్రభుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఐ వాంట్ మై లార్డ్, నా ప్రభువు నాకు కావాలి అని ఏడుస్తుంది. పిల్లరా, ఏడుస్తుంటే దేవదూతలు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఇలా దేవదూతలు మాట్లాడుతున్న సమయంలో ప్రభు వచ్చారు వెనక్కి. హల్లెలూయా. ప్రభు వచ్చేసరికి ఎవరో వచ్చారనుకుని వెనక్కి తిరిగి చూసింది. ఎవరోలే అనుకుంది. ఆయన యేసు ప్రభు అని ఆమె గుర్తుపట్టలేదు అని ఇక్కడ వ్రాయబడింది. యేసు అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడిగగా, తోటమాలు అనుకుని ఆయన ఏమనుకుందట, తోటమాలు అనుకుని, అయ్యా ఆయనను ఎక్కడికి మోసుకుని పోనీడలో ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పు, నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె యేసు వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బుని. పిల్లరా, యేసు ప్రభు వారు వెనకాల నిలబడి మాట్లాడుతున్నా యేసు ప్రభు వారిని గుర్తుపట్టలేని స్థితిలో ఉందామె. షీ కుడ్ నాట్ రికగ్నైజ్ దట్ ఈస్ జీసస్. ప్రభు మరియా అని పిలిచారు. మరియా అని పిలిచేసరికి ఆ తర్వాత రెండోసారి పిల్లలు గుర్తుపట్టింది. హీబ్రూ భాషలో రబ్బుని, నా బోధకుడా, నా యజమానుడా, నా తండ్రి అని పిల్లల యేసు ప్రభువుని ముట్టుకోవడానికి వచ్చింది. పిల్లల ఆ తర్వాత అందరికీ చెప్పింది, నేను యేసయ్యని చూశానని. పిల్లల షీ కుడ్ నాట్ రికగ్నైజ్ ఫస్ట్ టైం. గుర్తుపట్టలేని స్థితి. గుర్తుపట్టలేకపోతున్నారు ఈ దినాల్లో. గుర్తుపడుతున్నావా? నీ ప్రభువును గుర్తుపడుతున్నావా? మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. యోహాను సువార్త 21వ అధ్యాయం. శిష్యులు ఆయన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. 21వ అధ్యాయం 4వ వచనం చూడు. 4వ వచనం.
సూర్యోదయం అగుచుండగా, యోహాను 21:4, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేకపోతున్నారండి యేసయ్యని. యేసుప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పేతురు అంటాడు, నేను చేపలు పడ్డానికి వెళ్ళిపోతాను, నాకేమీ మరి అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. యేసుప్రభువు చనిపోయారు, ఆయన మరి తిరిగి లేచారు, తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, చేపలు పడ్డానికి వెళ్ళిపోతాను. మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పిల్లరా శిష్యులందరూ వెనకాతలు వెళ్ళారు. పిల్లలు ఆ సమయంలో ప్రభు వచ్చారు. అక్కడ ఆ అద్దరం నిలిచి ప్రభు నిలబడి ఉండగా ఆయన శిష్యులు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. హీస్ డిసైబుల్స్ కుడ్ నాట్ రికగ్నైజ్ హిమ్. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఆ టైంలో ప్రభు వచ్చారు, దగ్గరకు వచ్చి, పిల్లలారా భోజనం చేయుటకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగితే ప్రభు మాట్లాడుతున్న సమయంలో పిల్లలు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురు గుర్తుపట్టలేకపోతున్నాడు. ప్రధాన శిష్యుడు గుర్తుపట్టలేకపోతున్నాడు ప్రభు అని. మనోనేత్రాలు ముయ్యబడి ఉన్నాయి. మనసుకు సంబంధించిన మానవ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు గుడ్డుతనం కలిగి మరి గుడ్డువారిగా మారిపోయి యేసయ్యని గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన ప్రభువు సుమి అని పేతురుతో యోహాను చెప్పినప్పుడు గుర్తుపట్టేటప్పుడు పిల్లరా మరి అప్పుడు ప్రభు అడుగుతున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? శిష్యులు ఆయన గుర్తుపట్టలేకపోయారు. మగ్దలేని మరి ఆయన గుర్తుపట్టలేకపోయింది. లూకాసు సువార్తలో మరొక సన్నివేశాన్ని, ఎమ్మాయి గ్రామ కాపురస్తులు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. చూడండి, ఈ లూకాసు సువార్తలో ఉందన్నమాట. లూకాసు సువార్త చూడండి, 24వ అధ్యాయం 13 నుంచి కొన్ని మాటలు చదవండి. ఎమ్మాయి అనే గ్రామ కాపురస్తులు జెరూసలేములో నుండి ఎమ్మాయికి వారి గ్రామానికి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు పునరుద్ధానుడైన ఆ దినం వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు వారితో కూడా నడిచాడు. చూడండి ఒకసారి 13 నుంచి 24-13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటి గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండరు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. పిల్లరా మరి యెరూషలేముకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే గ్రామానికి వారు వెళ్ళిపోతున్నారు. వారు యెరూషలేము జరిగిన ఆ విషయాలు మాట్లాడుకుంటున్నారు. యేసుప్రభు వారిని ఎలా సిలువ వేశారో, ఎలా హింసించారో, ఎలా గాయాలు చేసి మేకులతో కొట్టారో, చంపారో, సమాధి చేయబడి 3వ దినాన్ని ఎలా సజీవుడిగా లేచాడో, ఇవన్నీ మాట్లాడుకుంటూ వారి గ్రామానికి వెళ్ళిపోతుంటే యేసు తానే వారితో కూడా నడిచాడట. హల్లెలూయా. యేసు తానే వారితో నడిస్తేనట వారు ఆయనని గుర్తుపట్టలేకపోయి ఎవరో అనుకుంటున్నారు. మామూలుగా ఎవరో అనుకుని వారి కన్నులు ముయ్యబడ్డాయట. పిల్లరా ఆ నడుచుకుంటూ ఎవరో అనుకుని స్ట్రేంజరు, ఎవరో ఒక మరి ప్రయాణికుడు అనుకుని ఆ మామూలు పిచ్చపట్టి మాట్లాడుకుంటూ మరి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారు సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోతే వారు అన్నారు ఆయనతో, అయ్యా నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు, మాతో కూడా ఉండు అని వారందరూ కూర్చుని మరి పిల్లలు 30వ వచనంలో 29వ వచనంలో వారు సాయంకాలం కావచ్చున్నది మాతో కూడా ఉండమని చెప్పి బలవంతం చేసేది కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి యేసుప్రభు. కానీ యేసుప్రభు వారు అనే సంగతి వారికి తెలియదు, కళ్ళు మూయబడి ఉన్నాయి. 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు యేసయ్య వారితో కూడా భోజనం కూర్చున్నాడంట. రొట్టెను పట్టుకొని యేసుప్రభు వారితో ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చెల్లించి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా యేసుప్రభు ఒక రొట్టెలు పెట్టచ్చు టేబుల్ మీద, టీపై మీద టేబుల్ పెట్టి తిందాం టైంలో యేసుప్రభు వారు మరి ఆ రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి విరిచి వారికి ఇస్తుండగా వారికి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి అరే ఇప్పటి వరకు ఇన్ని గంటలు మనతో నడిచిన, ఇన్ని గంటలు మనతో మాట్లాడి, ఇంతసేపు అందరు కూర్చుని రొట్టె విరిచాడు, ఈయన యేసయ్య కాడా,
ఈయన ప్రభు సుమి అనుకున్న సమయంలో ఆయన అదృశ్యుడైపోయాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారంట, అరే రే ఎంత పని అయిందిరా, మనోనేత్రాలు మనకు మూయబడి ఉన్నాయిరా, మనం గుర్తుపట్టలేకపోయావరా అనుకుంటే వారు అనుకుంటున్నారు. త్రోవలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనములు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో అరే హృదయం మండింది రోయ్, ఆయన మాట్లాడుతుంటే గుండెలు మండుతున్నాయిరా బాబు, ఏదో అనుకున్నాను, ఆయన ప్రభు అని గుర్తుపట్టలేకపోయాం. ఎంత బాధపడ్డారు పిల్లలు, ఎంత బాధపడ్డారు వారట. మరలా వెంటనే యెరూషలేము వచ్చేసి వారు యేసయ్యను చూసామని ప్రకటించారు పిల్లరా. మొట్టమొదటి గుర్తుపట్టలేకపోయారు. మగ్దలేనే మరియ గుర్తుపట్టలేకపోయింది, శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు నీవు గుర్తుపడుతున్నావా ప్రభువుని గుర్తుపడుతున్నావా? ఏది నీచమైందో ఏది ఘనమైనదో గుర్తుపడుతున్నావా? ఏది పాపమో ఏది పాపం కాదో గుర్తుపడుతున్నావా? అన్నీ ఒకటేలా కనబడుతున్నాయా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుస్తుందా నీకు? ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో అర్థమవుతుందా నీకు? ప్రియులరా, గుర్తుపట్టకపోవడం వల్ల ఎన్నో అనుభవాలు కోల్పోతున్నారు చాలామంది, ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నారు చాలామంది. ప్రభు అంటారు, నీవు నన్ను గుర్తుపడితే, ఏవి నీచములో ఏవి ఘనమైనవో నువ్వు గుర్తుపడితే నువ్వు నా నోటి వలె ఉంటావు, నేను నిన్ను వాడుకుంటాను. ఈరోజు ప్రభు నిన్ను వాడుకోకపోవడానికి, దేవుని చేతిలో వాడబడలేకపోవటానికి, దేవుని దీవెనలు పొందలేకపోవడానికి, ఆ స్పర్శ అనుభవాలు పొందకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఆయన గుర్తుపట్టలేకపోతున్నావు. చాలాసార్లు ప్రభు నీ వాకిట్లోకి వస్తున్నాడు, చాలాసార్లు నీ ఇంటిలోనికి వస్తున్నాడు, చాలాసార్లు మాలాడి దైవజనం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, కానీ గుర్తుపట్టలేకపోతున్నావు. ఈరోజు దేవుని బిడ్డలు ఆయన గుర్తుపట్టాలి. వీ హ్యావ్ టు రికగ్నైజ్, వీ షుడ్ రికగ్నైజ్ హిమ్. పిల్లరా, సౌలు అనే రాజున్నాడు దేవుని వాక్యంలో. పిల్లరా, ఒకరోజు సమూయేలు వచ్చి చెప్తాడు, ఇదిగో నువ్వు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి దేవుడిని గెలిపిస్తాడు తథ్యం. అయితే వచ్చేటప్పుడు మాత్రం అక్కడి నుంచి ఏది తీసుకుని రావద్దు, అన్నింటినీ చంపివేసాయి, ఏది తీసుకుని రావద్దు అని సమూయేలు ద్వారా ప్రభు చెప్తే సౌలు వెళ్ళాడు, వెళ్ళి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చాడు. అయితే దేవుడు చెప్పిన మాట మర్చిపోయి ఏం చేశారు తెలుసండి పిల్లరా? ఆ అమాలేకీల్లో అందమైన స్త్రీలను, బలమైన జంతువులను, కొంచెం లాభకరమైన కొన్ని అటు ఇటు చూశాడు. సైనికులతో చెప్పారు, మోసేండ్రా అని అడిగితే తీసుకుని వెళ్ళి సమూయేలుకు తెలియకుండా ప్రభు చూడలేదు అనుకున్నాడు. పిల్లల, ప్రభు నాతో ఉన్నాడు, యుద్ధం ఆయనే చేశాడు, గెలిపించాడు ఆయనే, నాతో ఉన్నాడు, ఆయన కనిపెడుతున్నాడు అన్న సంగతి మర్చిపోయి పిల్లరా పాపం చేశాడు, నీచమైనది దేవుని దృష్టిలో చేశాడు. అన్ని తెచ్చుకొని తన పెరట వెనకాతల, ఇంటి వెనకాతల, ఎవరికి కనబడకుండా ఇంటి వెనకాతలు దాచిపెట్టుకున్నాడు. ఈలోపు సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సమూయేలు అన్నాడు, ఏం చేశావు? దేవుడు చేయొద్దని పని ఎందుకు చేశావు? నేనేం చేశాను అన్నాడు. నీ వెనకాతల పశువులు కేకల్లాగా వినబడుతున్నాయి, దేవుడు చేయొద్దని పని ఎందుకు చేశావు? ఏది శ్రేష్టమైనదో ఏది శ్రేష్టమైనది, ఏది పాపమో ఏది పాపం కాదో నువ్వు ఎందుకు గుర్తుపట్టలేకపోయావు? పిల్లరా, అది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం అయిపోయింది సౌలు జీవితంలో. గాడిదలు కాసుకుని వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుని చేస్తే దేవుని మాట వినకుండా, దేవుని లెక్క చేయకుండా, ప్రవక్తను లెక్క చేయకుండా, దావీ జనం లెక్క చేయకుండా నచ్చినట్టు చేశాడు. ఏం జరుగుతుందో చూద్దాం. అధికారం ఉందో నా చేతిలో, నేను ఐ కెన్ మేనేజ్ ఎనీథింగ్, నేను ఏమైనా చేయగలను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నా చేతిలో డబ్బులు ఉన్నాయి, నాకు జ్ఞానం ఉంది, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నాడు సౌలు. సమూయేలు ఏమన్నాడు తెలుసా? నీ చేతిలో నుండి రాజ్యాన్ని దేవుడు తీసేశాడు, నీ చేతిలోంచి రాజ్యాన్ని దేవుడు తీసేశాడు. మొదటి శామ్యూయల్ గ్రంథంలోకి రండి ఒకసారి. మొదటి శామ్యూయల్ గ్రంథం 15వ అధ్యాయం. అంటాడు సౌలు, అబ్బాబ్బాబ్బా అదేం లేదండి, నీ దేవుడిని యెహోవాకు బలర్పిద్దామని కొన్ని పశువులు తెచ్చాను అన్నాడు. ఏమి తెలివితేటలండి, ఏమి పనికిమాలిన తెలివితేటలండి. అప్పుడు సమూయేలు అంటాడు, ఎవడికి కావాలరా నీ బలి, ఎవడికి కావాలి నీ అర్పణ?
నేను దశంభాగం ఇస్తున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను అని చెప్పి దాన్ని అడ్డంగా పెట్టుకొని దేవుని మాటకు వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే, దేవునికి విరోధంగా నువ్వు ప్రవర్తిస్తే, ఏది నీచమైనది ఏది ఘనమైనది నువ్వు గుర్తుపట్టకుండా ఉంటే, నీ జ్ఞానానికి వచ్చినట్టుగా తోచినట్టుగా నువ్వు చేస్తే, దేవుడు ఏమంటాడు తెలుసా? బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నీ కానుక కంటే నువ్వు లోబడటం దేవునికి ఇష్టం. ఈరోజు ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? ఎంతమంది దేవునికి సంపూర్ణంగా 100% దేవునికి లోబడుతున్నారు? లోబడుతున్నామా? దేవుని మీద ఆధారపడుతున్నామా? అప్పుడు సమూయేలు ప్రవక్త మరి ఏమన్నాడు చూడండి, 22వ వచనం. అందుకు సమూయేలు 15:20 తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఒకడు దేవుడట ఆయన ఆజ్ఞను, ఆయన సెలవిచ్చిన ఆజ్ఞను గైకుంటేనట ఆయన చాలా సంతోషపడతాడటండి. ఆయన మాట వింటే చాలా సంతోషపడినట్లు. ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? నీ దహన బలులు అర్పణలు కాదు ఆయన సంతోషం తెచ్చేవి, నువ్వు ఆయన మాట వినాలి. ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ఆజ్ఞలు గైకొనటం, పొట్టేలుకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వింటున్నావా? తిరుగుబాటు చేస్తాను. కింద ఏమన్నా తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపంతో సమానము. తిరుగుబాటు చేస్తే సోది చెప్పుట అనే పాపంతో సమానమట. మూర్ఖతను అగపరచుట, నీ మూర్ఖత్వాన్ని అగపరిస్తే మాయా విగ్రహము గృహదేవతలు పూజించుట సమానం, విగ్రహారాధనతో సమానమట. యెహోవా ఆజ్ఞను, వెంటనే దేవుని దగ్గర నుంచి తీర్పు వచ్చేసింది. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జింపెననగా ఒక్క దెబ్బలో సింహాసనం పోగొట్టుకున్నాడు ప్రియుడా. దేవుని కృపను పోగొట్టుకున్నాడు ప్రియుడా. అధికారం పోయింది. దేవుడు అన్నాడు నేను రాజుగా ఉండకుండా దేవుడు విసర్జించేశాడు. చేసిన పాపాన్ని దావీదులాగా ఒప్పుకుంటే బాగున్నావు. తిరుగుబాటు చేస్తాడు, మూర్ఖతను అగపరుస్తున్నాడు. వింటారా? దేవుని వాక్యం వింటున్నారా? అందుకే 29 వచ్చింది చూడండి. అదే 15:29 సమూయేలు అంటున్నాడు, మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. సౌలు గుర్తుపెట్టుకో, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు ఆయన నరుడు కాడు. ఆయన అబద్ధమాడడు, ఆయన అబద్ధమాడేవాడు, పశ్చాత్తాపడడు, ఆయన పశ్చాత్తాపడేవాడు కాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు, నీకు ఆధారమైన వాడు నరుడు కాదు. డోంట్ ప్లే విత్ గాడ్. గుర్తుపడుతున్నావా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదా గుర్తుపడుతున్నావా? ప్రభు అంటున్నాడు ఇర్మియా 15వ అధ్యాయంలో, పిల్లరా నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు నేను రప్పిస్తాను. రెండోది అంటున్నాడు, నీవు ఏది నీచమో ఏది ఘనమైనదో నువ్వు గుర్తుపడితే నా నోటు వలె ఉంటావు. మూడోది అంటాడు, వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. అన్యజనులు, శరీరానుసారులు, నామకర్త క్రైస్తవులు, ప్రార్థన లేనివారు, రక్షణ లేనివారు, వారి తట్టు నీవు తిరగకూడదు. వారు నీ తట్టు తిరగాలి. వారు నీ దగ్గరికి రావాలి, నువ్వు వారి దగ్గరికి వెళ్ళకూడదు. దేవుని వాక్యంలో రూతు అనే సహోదరి, ఆ నయోమి అనే సహోదరు ఉంది. ఆమె బెత్లెహేం విడిచి వెళ్ళిపోయింది పిల్లరా. రొట్టెలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత నష్టం వచ్చింది. నయోమి అంటే మధురము. అక్కడికి వెళ్ళి మధురం అంతా పోయింది. మారా అయిపోయింది. ఆయన సంకల్పంలో ఉన్న నీవు వారి యొద్దకు వెళ్ళకూడదు, వారు నీ యొద్దకు రావాలి. ఆమేన్. దట్స్ ద వాట్ బైబిల్ సేస్ టునైట్. ఈ రాత్రి ఆ మాటలు ప్రభు చెప్తున్నాడు. గుర్తుపడుతున్నావా? ఆర్ యు రికగ్నైజింగ్? గుర్తుపడుతున్నావా? ఏది మంచో ఏది చెడో? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక ఒక మాట చెప్పు, నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 8, 9 వచనం. అందరూ ఒకసారి ఓపెన్ చేసి చూడండి వాక్యంలో ఏముందో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏది సత్యమో
చదవండి. ఏవి మాన్యమైనవో, ఏది మాన్యమో, ఏవి న్యాయమైనవో, ఏది న్యాయమో, ఏవి పవిత్రమైనవో, ఏది పవిత్రమో, ఏవి రమ్యమైనవో, ఏది రమ్యమైనదో, ఏవి ఖ్యాతి గలవో, ఏది ఖ్యాతి గలదో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద ధ్యానముంచుకొనుడి. హల్లెలూయా. అది బైబిల్ చెప్తుంది. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏది విన్నారో, ఏవి చూచితిరో, ఏది చూచారో అట్టి వాటిని చేయుడి. అట్టి వాటిని మీరు చెయ్యండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉండెను. తోడై ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అడగాలి, ప్రభా నా మనోనేత్రాలు తెరవండి. ఓపెన్ మై స్పిరిచువల్ ఐస్ టు సీ విచ్ ఇస్ గుడ్, విచ్ ఆర్ బ్యాడ్. ఏది మంచో, ఏది చెడు, ఏది సత్యమో, ఏది అబద్ధము, ఏది ఆత్మీయతో, ఏది నామకర్త ఆ శరీర సంబంధమైనది, ఏది చీకటో, ఏది వెలుగో, ఏది చీకటో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో, ఏది మంచో, ఏది చెడో గుర్తుపట్టే కృపణకి నాయన అడగాలి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రియులారా, నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకో. ఆత్మీయ ఎదుగుదల, ఆత్మలో బలం పొందుకొని ఆత్మలో ఎదిగేటట్లుగా ప్రభు ఈ దినాల్లో నీకు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. వాక్యానికి లోబడతావా? వాక్యానికి లోబడతావా? నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించుకుంటావా? జాగ్రత్త, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఆదామావులో పిల్లలు వారు గుర్తుపట్టలేకపోయారు. ఒక పక్క దేవుడు చెప్పిన మాట చెవులు గింగిరమంటుంది. ఏమని? ఆ పండు తిను దినమనం మీరు నిత్యముగా చచ్చిపోతారని దేవుడు చెప్తే, ఒక పక్క సాతానుడు అంటున్నాడు, ఇది నిజమా? దేవుడు అలా చెప్పాడా? మీరు చావనే చావరు, మీరు దేవతల వల్ల అయిపోతారు, మీకు జ్ఞానం వచ్చేస్తుంది ఓ అని సాతానుడు సోదు కొడుతున్నాడు. ఒక పక్క దేవుని మాటలు వినబడుతున్నాయి, ఒక పక్క సాతాను మాటలు వినబడుతుంది. ఏది శ్రేష్టమైనదో, ఏది సత్యమో వారు గుర్తు పట్టలేకపోయారు. ఏమైంది పిల్లరా? ఏదైనా తోటలో నుంచి బయటికి పంపివేయబడ్డారు. పాపం సంప్రాప్తమైంది, శాపం అంటుకుంది. ఏదైనా తోటకి బయటకు వచ్చేసిన తర్వాత అర్థమైంది దేవుని విలువ. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అర్థమైంది ఏదైనా తోట యొక్క విశిష్టత, దాని యొక్క ఆశీర్వాదం అర్థమైంది. గుర్తుపట్టాలి. యూ కెన్ రికగ్నైజ్. గుర్తుపట్టకుండా ముందుకెళ్ళొద్దు. మరొకసారి మరి ఇర్మియా గ్రంథంలో ఆ మాట చదివి ప్రార్థన చేస్తాను. ఇర్మియా గ్రంథము మరి 15వ అధ్యాయం 19వ వచనం. మీరందరూ వాక్యం చూడండి. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన యెడల, నీవు నా తట్టు తిరిగితే, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నువ్వు నా తట్టు తిరిగితే నేను తిరిగి రప్పిస్తాను, నీకు పోగొట్టుకున్నామని తిరిగి ఇస్తాను. నెంబర్ 1. ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన యెడల, గుర్తుపడితే నీవు నా నోటి వలె ఉండు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా నోటి వలె ఉంటావు. నేను నీ ద్వారా మాట్లాడతాను మనుషులతో, ప్రజలతో. నువ్వు నా నోటి వలె ఉంటావు. 3వది, వారు నీ తట్టు తిరగవలెను, వారు నీ తట్టు తిరగాలి, కానీ నీవు వారి తట్టును తిరగకూడదు. వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నీ దగ్గరకు వచ్చి వారు మేలు పొందాలా, నీ అలవాట్లు వారు నేర్చుకోవాలి, నీ ప్రార్థన, నీ భక్తి వారు నేర్చుకోవాలి తప్ప నువ్వు వారి తట్టు తిరిగి వారి వల్ల నువ్వు మారకూడదు. అప్పుడు నిన్ను నీ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. ప్రభు అంటున్నాడు, అప్పుడు నేను ఎవ్వరూ పడగొట్టలేనంత ఎత్తడి ప్రాకారం. ఏ ప్రాకారం అంటే ఇత్తడి ప్రాకారం, ఎత్తడి ప్రాకారం. మనం ఒక దగ్గర చూస్తాం, ఇత్తడి తలుపులు అని చూస్తాం, బలమైనవి. ఇత్తడిని ఎవరిని ఎరగొట్టుకోండి, ఇత్తడి ప్రాకారంగా నేను నియమిస్తాను, నిన్ను రక్షించుటకు, విడిపించుటకు నీకు తోడై ఉంటాను కనుక వారు నీ మీద యుద్ధం చేస్తారు కానీ వారు గెలరు. నిన్ను జయించడానికి నేను నీకు జయమిస్తాను, గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాను. ఈ రాత్రి మరి ఈ ఆశీర్వాదం ఇర్మియా 15, 19, 20 వచనాలు, ఈ అనుభవాలు దేవుడు మనందరికీ మరి అనుగ్రహించి మనం అట్లాంటి ఆత్మీయ అనుభవాల్లోనికి ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో గుర్తుపట్టేవారిగా దేవుడు మనల్ని సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేస్తాం. అందరి తలలు వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అడగండి, ప్రభువా నా మనోనేత్రాలు తెరవండి. చాలాసార్లు నేను గుర్తుపట్టలేకపోతున్నాను. మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్ టు రికగ్నైజ్ విచ్ ఇస్ గుడ్, విచ్ ఆర్ బ్యాడ్. ఏది నీచమైందో, ఏది ఘనమైందో, ఏది మంచిదో, ఏది చెడదో గుర్తుపట్టలేకపోతున్నాను అయ్యా. నేను గుడ్డివాడిగా మారిపోయిన, ఆత్మీయ స్పిరిచువల్ బ్లైండ్ అయిపోయింది అయ్యా. అలాంటి స్థితిలో ఉన్నావా?
ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ, గాడ్ ఇస్ టాకింగ్ టు అస్. ఓపెన్ యువర్ ఐస్. నోరు తెరిచి ప్రార్థన చేయ. ప్రభా ఆ అమ్మాయి గ్రామ కాపురస్తుల్లాగా నేను మాతో నడుస్తున్నా గుర్తుపట్టలేక, మా ఇంట్లో సంచరిస్తున్నా చూడలేకపోతే, మీరు మాట్లాడుతున్న వాక్యం ద్వారా మాట్లాడుతున్నా ఏమి అర్థం కావట్లేదు. కన్నులు మూయబడి ఉన్నాయి ప్రభా. మగ్దలేని మరియ ప్రభు వెనకాతల నిలబడి మాట్లాడుతున్నా తోటమాల అనుకుందట, గుర్తుపట్టలేకపోయిందట. ప్రభు సూర్యోదయమున ఆ షోర్ మీద నిలబడి తినట్టుకు ఆహారం ఏమైనా ఉన్నదా అంటే వారు గుర్తుపట్టలేకపోయారు, శిష్యులు గుర్తుపట్టలేకపోయారు. ఈ రాత్రి గుర్తుపడతావా ప్రభుని? పిల్లరా, సౌలు గుర్తుపట్టలేకపోయాడు, ఆదామవ్వలు గుర్తుపట్టలేకపోయారు. నీవు నేను గుర్తుపట్టాలి, రికగ్నైజ్ చేయాలి. అలాంటి అనుభవాలు ప్రభు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీ హృదయం ప్రభుకి ఇస్తావా? ఈ రాత్రి వాక్యం నీ హృదయంలో పని చేయి. నువ్వు ఎంతకాలము నామకార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. జాగ్రత్త, అగ్ని వచ్చి పరీక్షిస్తుంది నీ భక్తిని. అగ్ని వచ్చి పరీక్షించే సమయంలో నీ భక్తి కాలిపోద్దేమో జాగ్రత్త. బుగ్గి బూడిద మిగులుతుందేమో జాగ్రత్త. గడ్డి కొయ్యి కాలుతో కర్రతో కడితే నీ భక్తి అంతా కాలిపోద్ది, జాగ్రత్త. నో, ప్రభు అంటాడు, నేను నేను ఎత్తడి ప్రకారంగా చేస్తా. నీతో యుద్ధం చేసేవారు యుద్ధం చేస్తారు కానీ వారు వందరు నీకే జయమిస్తాను. నేను నిన్ను రక్షించుటకు విడిపించుటకు తోడై ఉంటాను. నేను మీకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉంది. నాకు నీ బిడ్డలైన మాతో మీరు మాట్లాడారు. ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపించారు. చాలాసార్లు మేము నేను గుర్తుపట్టలేకపోతున్నాం. చాలాసార్లు మీరు గుర్తుపట్టలేకపోతున్నాం. చాలాసార్లు ఆత్మ సంబంధమైన గుడ్డుతనం, మనోనేతలను మూయబడి దౌర్భాగ్యులంగా గుడ్డువారిగా మేము ఉన్నాం నాయన. అయ్యా, మా కన్నులు తెరువుతండి. ఓపెన్ అవర్ ఐస్ టు సీ వండర్ఫుల్ థింగ్స్. ఓపెన్ అవర్ ఐస్ టు సీ విచ్ ఆర్ గుడ్, విచ్ ఆర్ బ్యాడ్. ఏది నీచమైందో, ఏది ఘనమైందో గుర్తుపట్టే కలిగే కృప మాకు ఇవ్వండి నాయన. మేము వారి తట్టు తిరగకూడదు కానీ వారే మా తట్టు తిరగాలని, వారే మా దగ్గరకు రావాలని, మేము వారి దగ్గరికి వెళ్ళకూడదు, వారే మా దగ్గర రావాలని, ఆత్మ సంబంధమైన ఆ అనుభవాల్లోనికి, ఆత్మ సంబంధమైన వ్యక్తుల వలె ఈ రాత్రి మీరు మమ్మల్ని మార్చమని, అందరి హృదయాల్లో వాక్యం ఫలింపచేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం మనందరికీ సమృద్ధిగా తోడండి. ప్రియ యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు కాపాడి నడిపించి బలపరచును గాక. వందనాలు మీ అందరికీ. షాలోం, ప్రైజ్ ది లార్డ్, సమాధానం కలుగును గాక. మరి వాక్యాన్ని విన్నారు, షేర్ చేయండి. ఈ